హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను కెనడా రీసెంట్గా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులను అండ్ వారికి చెందిన ఆస్తులన్నిటినీ ఇకపై కెనడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. అంతేకాకుండా ఎవరైనా ఈ గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తులు అని తెలిస్తే వారిపై ప్రత్యేకంగా విచారించేందుకు సైతం దీనివల్ల అక్కడి పోలీసులకు అవకాశం కలుగుతుంది. సో ఈ గ్యాంగ్కు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకుని వాళ్ళను విచారించి వీలైతే జైల్లో కూడా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకపై కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎక్కడా కూడా పని చేయకుండా అక్కడి గవర్నమెంట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కెనడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దీనివల్ల భారత్కు లాభమా నష్టమా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎంతటి ప్రభావం కలిగి ఉంటుందో. ఆ గ్యాంగ్ దుబాయ్ అండ్ కెనడా, అమెరికా ఇలాంటి అన్ని దేశాల్లో ఈ గ్యాంగ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చాలామందిని ఇప్పటికే హత్యల్లో పాల్గొనేది. రీసెంట్గా బాబా సిద్దికీ హత్యలో ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కీలకంగా వ్యవహరించింది. దీంతోపాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై కూడా ఈ గ్యాంగ్ కాల్పులు జరిపింది గతంలో. అంతేకాకుండా గతంలో జరిగిన సిద్ధు మూసేవాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హంతకులే పట్టుబడిన సంగతి కూడా మనందరికీ తెలుసు. వీళ్లకు ఈ గ్యాంగ్లో చాలామంది షార్ప్ షూటర్లు చాలా ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఒక్కసారి టార్గెట్ చేశారంటే మిస్ అయ్యే ప్రసక్తే లేదు అనేది కూడా ఈ గ్యాంగ్కు మంచి పేరుంది. ఇలాంటి గ్యాంగ్ను కెనడా ఎందుకు ఈ విధంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అనే విషయానికి వస్తే, జనరల్గా ఏదైనా గ్యాంగ్ను ఈ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే అక్కడి సభ్యులను అరెస్ట్ చేయడం, వాళ్ళను జైలుకు తరలించడం, లేదంటే ఎవరెవరు నేరాల్లో పాల్గొన్నారో వారిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ కెనడా ఏకంగా దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇక్కడే చాలామందికి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. జనరల్గా ఒక గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. మరి ఎందుకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను చూసి కెనడా ఇంతగా భయపడిపోతుంది, ఆ సంస్థను ఏకంగా ఉగ్రవాద సంస్థగా ఎందుకు ప్రకటించింది అనే విషయానికి వస్తే, జనరల్గా కెనడా ఇప్పటికే ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో పాటు మరికొన్ని గ్యాంగ్లను ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వారిని చంపడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా వీరిని ఉపయోగించుకుంటోంది అని కెనడా భయపడుతోంది. జనరల్గా ఇంటెలిజెన్స్ విభాగాలు ఇలానే చేస్తాయి. జనరల్గా ఈ విభాగాల అధికారులు ఇతర దేశాల్లో రహస్యంగా పనిచేస్తూ ఉంటారు కదా, వీళ్ళు డైరెక్ట్గా కిల్లింగ్స్లో పాల్గొన్నారు. వీరు ఏదో ఒక గ్యాంగ్కు అంటే ఒక గ్యాంగ్ను చంపేయాలని అనుకుంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్న గ్యాంగ్కు సుపారీ ఇచ్చి మరి వారితో ఈ హత్యలను చేయిస్తారు. దీనివల్ల ఈ హత్యలో పాల్గొన్న వారు పట్టుబడినా కూడా ఆ మరక అనేది రా ఏజెంట్లకు అంటదు. దీనివల్ల రా ఏజెంట్లు సురక్షితంగా ఉంటారు. ఒకవేళ రా ఏజెంట్లు కనుక పట్టుబడితే ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను కూడా తెంచివేసేంత ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏజెంట్లు సుపారీ ఇచ్చి మరి కొంతమంది గ్యాంగ్లను హైర్ చేసుకుని ఇతర గ్యాంగ్ను మట్టుబెట్టేందుకు ట్రై చేస్తూ ఉంటారు. మన ఇండియా అండ్ కెనడా మధ్య ఈ గ్యాంగ్ వార్ అండ్ ఖలిస్తానీ ఉగ్రవాదం అనేది చాలా పెద్దగా జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే జరుగుతుంది. ఇందిరాగాంధీ హయాం నుంచే ఇది స్టార్ట్ అయినట్లు మనకు తెలుస్తుంది. గతంలో కనిష్క ఎయిర్లైన్స్ బాంబు ప్రమాదంలో మొత్తం చాలామంది భారతీయులు అండ్ కెనడియన్లు చనిపోయారు. ఇందులో ఖలిస్తానీ ఉగ్రవాదులు కీలకంగా పనిచేశారు అని కూడా కెనడా ప్రభుత్వం గుర్తించింది. అందుకు భారత్కు అప్పుడప్పుడు క్షమాపణలు కూడా చెప్పింది. అప్పటి నుంచే మన ఇండియా అండ్ కెనడా మధ్య ఈ ఖలిస్తానీ అండ్ గ్యాంగ్ వార్లు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ దేశంలో సిక్కు ప్రాబల్యం ఎక్కువ కాబట్టి వారిలో ఖలిస్తానీ భావజాలాన్ని నూరిపోస్తుంది కెనడా ప్రభుత్వం. అందులో భాగంగానే అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నా వాళ్లకు ఈ స్వేచ్ఛను ఇవ్వడం, వారి ద్వారా ఇండియాపై ప్రెజర్ టాక్టిక్స్ను ఉపయోగించడం ఇలాంటివి చేస్తూ వస్తుంది. దీనివల్లే మన ఇండియాలో కూడా చాలా వరకు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా 5 ఐస్ నేషన్స్ అని 5 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాల్లోనే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ దేశాలు మన ఇండియాపై ఈ ప్రెజర్ టాక్టిక్స్ చేయడంలో భాగంగానే
ఈ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇందులో కెనడా కీలకంగానే పనిచేస్తుంది. అయితే కెనడాలో ఉన్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన ఇండియన్ గవర్నమెంట్ అందుకు యాంటీ ఆపరేషన్స్ చేస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా 2014లో మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎంపికయ్యారు. అప్పటి నుంచే దీనికి యాంటీగా కొన్ని గ్రూపులకు మన ఇండియన్ రా ఏజెన్సీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులను మట్టుబెడుతోంది అనే ఆరోపణలు చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో నిజ్జర్ హత్య కేసులో ఇది చాలా వరకు ఫ్లేరప్ అయింది. అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇండియన్ గవర్నమెంట్ కొంతమంది రౌడీ మూకలను ఇక్కడ పెంచి పోషించి వారికి సుపారీ ఇచ్చి మరి ఈ విధంగా తమ దేశస్తులను చంపేస్తుంది అని గతంలో ఈ జస్టిన్ ట్రూడో బహిరంగంగానే ఆరోపించాడు. ఇందులో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ముద్దాయిగా చేర్చుతూ గతంలో ప్రకటన చేశాడు. అయితే ఇందుకు ఎటువంటి ఆధారాలు కెనడా ఇప్పటి వరకు సంపాదించలేదు. కానీ ఈ కిల్లింగ్స్లో రా ఏజెన్సీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉపయోగించుకుంటోంది. తమ దేశంలో ఉన్న ఈ గ్యాంగ్ ముఠా సభ్యులతో కలిసి ఈ ఖలిస్తానీకి సంబంధించిన వ్యక్తులను చంపేస్తోంది అని కెనడా ఇప్పటికీ కూడా నమ్ముతోంది. నిజ్జర్ హత్య కేసులో కూడా ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తులే ఈ హత్య చేశారు. అందుకే ఎక్కడ కూడా ఆధారాలు దొరకకుండా ఈ గ్యాంగ్ జాగ్రత్త పడింది అని కెనడా సైతం ఇప్పటికీ నమ్ముతూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మొత్తాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. జనరల్గా వీళ్ళను ఒక ముఠా సభ్యులు లేదంటే ఒక రౌడీ మూకగా గనుక గుర్తిస్తే వాళ్ళు ఏదైనా నేరంలో పాల్గొన్నప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే వారిని అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అంతే తప్ప ఒక వ్యక్తిపై అనుమానం వచ్చినా కూడా అరెస్టు చేయడానికి వీలుండదు. కాబట్టి అతని గ్యాంగ్ను ఏకంగా ఉగ్రవాద సంస్థగా గనుక ప్రకటిస్తే ఖచ్చితంగా ఈ గ్యాంగుపై చిన్న అనుమానం వచ్చినా కూడా ఉగ్రవాద అనుమానితుడి కింద వీరిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. అందుకే కెనడా ఏకంగా దీన్ని ఒక రౌడీ మూకగా ఒక గ్యాంగ్గా గుర్తించకుండా ఏకంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మొత్తాన్ని ట్యాకిల్ చేయడానికని ఇప్పుడు పావులు కదుపుతోంది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను ఉపయోగించుకునే అక్కడ టార్గెట్ కిల్లింగ్స్ చేస్తోందా అనే విషయానికి వస్తే మన ఇండియాపై ఇలాంటి ఆరోపణలు గతంలో చాలానే వినిపించాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో కొంతమంది యాంటీ ఇండియన్ ఉగ్రవాదులకు సంబంధించి జరిగిన టార్గెట్ కిల్లింగ్స్లో మన ఇండియా తాలిబాన్లను ఉపయోగించుకుంది అని గతంలో విదేశీ పత్రికలు చాలా వరకు ఆర్టికల్స్ రాశాయి. ఇండియా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ పనిని ముగిస్తోంది, చాలా తెలివిగా ఈ పనిని చేస్తోంది అని గతంలో ఆరోపించాయి. అండ్ నిజ్జర్ హత్య కేసు జరిగినప్పుడు కూడా ఇండియా ఈ విధంగా టార్గెట్ కిల్లింగ్స్ చేసుకోవడానికి కొన్ని గ్యాంగ్లను ఉపయోగించుకుంటుంది అని విదేశీ పత్రికలు చెప్పాయి. దీన్ని మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం అప్పటికే కొట్టి పారేసింది. కానీ ఈ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసే వాటికి సంబంధించి ఎప్పుడు కూడా బయటికి ఒప్పుకోవు. కాబట్టి మన ఇండియా దీన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇంకొక చిన్న కిటుకు చెప్తాను, జనరల్గా ఒక కిటుకు చెప్తాను. లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు సబర్మతి జైల్లో ఉన్నాడు. ఆయన గుజరాత్కు సంబంధించిన ఒక ఊరిలో సబర్మతి అనేది ఒక ఊరు అనమాట. ఆ సబర్మతి జైల్లో ఉన్నాడు. జనరల్గా బీజేపీ సర్కార్ గుజరాత్లో ఉంది అండ్ మహారాష్ట్రలో బీజేపీ ఉంది, యూపీలో కూడా బీజేపీ సర్కారే ఉంది. గతంలో మహారాష్ట్ర అండ్ యూపీ పోలీసులు మాకు లారెన్స్ బిష్నోయ్ని విచారణ జరిపించేందుకు అనుమతి కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అంటే హోంశాఖకు లేఖ రాశారు. అయితే హోంశాఖ అందుకు పూర్తిగా నిరాకరించింది. లారెన్స్ బిష్నోయ్ని ఎవ్వరు కూడా విచారణ జరిపించేందుకు వీల్లేదు, ఆయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉంది, అంటే ఒక ఖైదీని జైలు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీల్లేదు, ఆయనకు భద్రతాపరమైన థ్రెట్ ఉంది కాబట్టి ఆయన్ను మేము అస్సలు తరలించే ప్రసక్తే లేదు అని కూడా గతంలో కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఇది జనరల్గా 1 year వరకు ఇటువంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వవచ్చు. అయితే గతంలో 1 year టర్మ్ అయిపోయినా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెండ్ చేస్తూనే వచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే కొంతమంది ఏమని చెబుతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ లారెన్స్ బిష్నోయ్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది, అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాలే అడిగినా కూడా ఆయన్ను బయటికి విడుదల చేయడం లేదు. కాబట్టి ఈ విధంగా కెనడాలో జరిగిన ఖలిస్తానీలకు యాంటీగా జరిగిన సుపారీ కిల్లింగ్స్లో కూడా ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ను రా ఉపయోగించుకుంటుందా అనే అనుమానాన్ని సైతం కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ నిజంగానే లారెన్స్ బిష్నోయ్ని ఉపయోగించుకుని కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులను చంపేస్తోంది అనే విషయంలో మీరు ఏకీభవిస్తున్నారా లేదా ఇది తప్పు అని మీరు భావిస్తున్నారా
అనే విషయాన్ని కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.